ఇక నెల్లూరు నియోజకవర్గ ప్రజలు, నెల్లూరు జిల్లా ప్రజలు ఏమనుకుంటున్నారు అండ్ పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి స్టెప్స్ వాళ్ళని ఏ విధంగా ఆకర్షిస్తున్నాయి, వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు అనే విషయానికి సంబంధించి నెల్లూరు నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఓటు యు. థ్యాంక్ యూ సునీల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేనకు సంబంధించినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపుల్లో ఒక కార్యాచరణ, ఒక ఉద్యమమైనటువంటి కార్యాచరణకు ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నటువంటి ఓట్ బ్యాంకింగ్ కాపు సామాజిక వర్గం చెప్పవచ్చు. ఈ కాపు సామాజిక వర్గం ప్రస్తుతం ప్రతి ఒక్క నాయకులతో కూడా ఆయన సమావేశం ఏర్పరచుకునేందుకు కూడా ఇప్పటికే సంసిద్ధం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో మరో 2 రోజుల్లో ఏదైతే విజయవాడ వేదికగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు సంఘాలు, కాపు నేతలతో కూడా ముఖ్యంగా మాట్లాడే దిశగా కూడా ముందడుగులు వేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే కాపుల్లో రాజ్యాధికారం పొందేందుకు ఈరోజు పవన్ కళ్యాణ్ దిశ నిర్దేశించేటువంటి సూక్తులు అందరూ కూడా శిరస వహించి ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మనతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కాపు నాయకులంతా కూడా మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనే విషయం గురించి వాళ్ళతోనే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు మనతో పాటు మాజీ కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు మనతో పాటు మల్లేశ్వర్ ఉన్నారు. మల్లేశ్వర్ గారు, చెప్పండి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకులతో చర్చించడం జరుగుతుందని ఇప్పటికే ఏదైతే మీకు కబురు అందినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 2 రోజుల్లో నెల్లూరుకు కూడా వెళ్ళబోతున్నారు కాపు నేతలంతా కూడా. ఎలాంటి చర్చకు దారి తీయబోతుంది, ఏంటి ఈరోజు కాపులంతా కూడా ఏం కోరుకుంటున్నారు చెప్పండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మా అధినేత పవన్ కళ్యాణ్ గారితో కాపు సంఘం నేతలందరూ సమావేశం అవుతున్నారు. ఇది చాలా హర్షించదగ్గ నిర్ణయము. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు మనకు రాష్ట్రంలో ఈ కాపు జాతి దాదాపు 20%, 27% వరకు ఉన్న ఈ కాపు జాతి పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిన జాతిగా ఉంది. ఒక ఓట్ బ్యాంక్గా చూస్తున్నారు, అంతకుమించి మాకు ఎటువంటి లేదు. దీనికి చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక 2000 కోట్లతో ఒక సంక్షేమ నిధి, కాపు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక్కరికి లోన్ ఇవ్వకుండా గత 4.5 సంవత్సరం నుంచి ఇలాగే డ్రాగ్ చేస్తున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. ఒక కాపు సంక్షేమ భవన్లు ఏర్పాటు చేస్తామన్నారు, ఏది చేయలేదు. విదేశీ విద్యలో కాపులకు అర్హత లేకుండా పోయింది. ఇంకోటి మరో పెద్ద విషయం ఏంటంటే, గత ప్రభుత్వం ఈబీసీ కింద, ఈడబ్ల్యూసీ కింద 5% రిజర్వేషన్ ఇస్తామని ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. ఆ టైంలో ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత అయినటువంటి వారు ఆ రోజు కాపులకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని ఆ రోజు బహిరంగంగానే చెప్పారు. బట్ అధికారంలోకి రాగానే ఆయన మాట మార్చి నేను ఇవ్వలేను అన్నారు. ఇవ్వకపోగా ఇటీవల సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర పరిధిలో ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అన్నారు. అయినా కూడా ఈ ముఖ్యమంత్రి నిర్లక్ష్యంతో ఉన్నారు. ఈ జాతిలో ఎటువంటి ఉపయోగపడే సంస్కరణలు ఈ ముఖ్యమంత్రి చేయట్లేదు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దుష్ట పరిపాలన సాగుతుంది. ఈ దుష్ట పరిపాలనని అంతమొందించడానికి జనసేనాని టీడీపీతో కలిసి కార్యాచరణ నిర్ణయించడానికి ముందుకెళ్తున్నారు. దీంట్లో ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలతో పాటు ఈ జాతికి కావాల్సిన ఏవైతే మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎటువంటి కార్యాచరణ రూపొందించాలో కాపు పెద్దలు సమావేశం అవుతున్నారు. దీనికి మా నెల్లూరు జిల్లా నుంచి వేలాది మంది తరలి వెళ్ళి దానికి సంఘీభావంగా తెలియజేయటమే కాకుండా ఖచ్చితంగా జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం తీసుకొచ్చి ఈ రాష్ట్రం రామరాజ్యం చేసి సుభిక్షంగా ఉంచేదానికి మా వంతు కృషి చేస్తాము. మేము ఒక సైనికుల వరే పోరాడతాము. ఎందుకంటే ఇది మాకు జీవన్మరణ సమస్యగా ఏర్పడింది. ఈ రాష్ట్రంలో మమ్మల్ని పూర్తిగా ఒక ఆకుల అరటిబండ్లాగా తీసేస్తున్నారు తప్పనిచ్చి. ఓట్లప్పుడు మాత్రమే కాపులు గుర్తొస్తారు, మిగతా ఎప్పుడు కాపులు అనేది గుర్తురారు. ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు. గత 70 ఏళ్ల నుంచి మా జాతిని పూర్తిగా ఆడుకుంటున్నారు తప్పనిచ్చి ఎవరు ఆదుకున్న వాళ్ళు లేరు. కనీసం ఇప్పటికైనా ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మా జాతిలో పుట్టడమే ఒకటి, ఇంకొకటి మా జనసేన మూల సిద్ధాంతాల కారణమైన కులాల ఏకీకరణలో భాగంగా అన్ని కులాల వారు, ఒక ఎస్సీ కాదు, ఒక ఎస్టీ కాదు, బీసీ కాదు, ఓసీల్లో కూడా అందరు నాయకులు జనసేన వైపు ఆకర్షితులు అవుతున్నారు. దీనికి సాక్ష్యం ముందు ప్రజల్లో మార్పు వచ్చిందంటే ప్రజల్లో భాగమైన మేము కూడా
మార్పు చెంది కొంతమంది ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు సైతం జనసేనానికి మద్దతు పలికి ఆయనకు మద్దతుగా వచ్చి రేపు మీటింగ్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా మిగతా కులాలు అన్నిట్లో కూడా ప్రతి ఒక్కరూ జనసేన వైపు చూస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు ఒక దిశానిర్దేశం చేసే ఆశా కిరణంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాల ప్రజలకు దీటైన సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రం పురోగతి చెందేదానికి ఖచ్చితమైన ప్రణాళికలు వేసేదానికి మా వంతు పాత్రగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. మేము ఖచ్చితంగా పెద్దన్న పాత్ర పోషిస్తాం తప్పనిచ్చి మాకు అధికారం కావాలని లేదు. అందరికీ సామాజిక న్యాయంతో అధికారం పొంది ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలన్న ఒకే ఒక సదుద్దేశంతో టీడీపీతో కలిసినా ఇంకొకరితో కలిసినా మేము రాష్ట్ర అభివృద్ధి మాత్రమే మాకు ముఖ్యం. మాకు అధికారం కాదు. ఎవరొచ్చినా ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ టీడీపీ అభ్యర్థి ఎవరున్నా కూడా మాకు జనసేన అభ్యర్థి అనుకోనే మేము గెలిపిస్తాము. అదేవిధంగా మాకు వాళ్ళలో మేము పవన్ కళ్యాణ్నే చూసుకుంటాం తప్ప నుంచి మేము వేరే విధంగా కాదు. ఖచ్చితంగా మేము రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి మా వంతు పాత్రగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పెద్దన్న పాత్ర పోషించడమే కాక బోయిలుగా మారి మేము భుజస్కంధాలపైన తీసుకొని ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మొత్తానికి రాష్ట్రంలో ఒక పెను సంచలనం మార్పులు అయితే రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తీసుకోబోతున్నటువంటి అనేక నిర్ణయాలకి కాపులు కట్టుబడి ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపులంతా కూడా ఐక్యతగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఇప్పటికే కాపుల్లో ఉన్నటువంటి కాపు, తెగల, ఒంటరి కులాలకు సంబంధించినటువంటి అందరినీ కూడా పిలుపునిచ్చారు. 2 రోజుల్లో విజయవాడ వేదిక కూడా కాపులంతా కూడా అక్కడికి రాబోతున్నారు. లక్షలాది మంది కాపులకు ఐక్యతగా ఒక వేదికను ఏర్పరచుకొని వాళ్ళకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అయ్యుండొచ్చు. ఇప్పటి వరకు రాజ్యాధికారం పొందినటువంటి కాపులకు ఈసారి రాజ్యాధికారంగా ఉండేందుకు కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అయ్యుండొచ్చు. పవన్ కళ్యాణ్ తీసుకోబోతున్నటువంటి కార్యాచరణకు అందరూ కూడా ముక్తులై ఆయనతో పాటు వెన్నువెంట నడవాలనే ఒక కాపుల ఉద్దేశంతో ముందుకు నడుస్తామని చెప్పి ముక్కుంటిగా ఇటు కాపు నేతలంతా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాల నుంచి వేలాది మందిగా కాపులంతా కూడా పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అక్కడికి వెళ్ళి ఏదైతే భారీ బహిరంగ సభలో కూడా వాళ్ళు పాల్గొన్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పి ఒకవైపు కాపు నేతలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సునీల్, రైట్ నరేష్, థ్యాంక్ యూ.